మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఓ తమ్మి ఉన్నాడు. ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. మరి ఎన్నిసార్లు ఓటేసిండు, ఏంది మహేశ్వరంలో అసలు ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా లేదా, ఏం కోరుకుంటున్నాడు, మరి ఆయన ఫ్యూచర్ ఎట్లుండాలి, దాన్ని బట్టే పార్టీలకు ఓటింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే తమ్మి. హలో మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎట్లను? ఆల్ ఫైన్ మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే, ఏమైతుంది ఎలక్షన్ ఇక్కడ హడావిడి ఎట్లుంది మహేశ్వరంలో? అందరూ ఫైర్ బ్రాండ్గానే ఉన్నారు మ్యామ్. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్ అండ్ ఎవరి పార్టీ వాళ్ళు చేస్తున్నారు. మన బీజేపీ పార్టీ ఇంకా చాలా అంటే వీఆర్ యూత్. సో యూత్ ఏంటంటే చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి గ్రౌండ్ లెవెల్లో చాలా బాగా వర్క్ చేస్తుంది. రీజన్ ఈజ్ నథింగ్ మ్యామ్. నార్మల్లీ ఇప్పుడు బీజేపీ పార్టీ అంటే ఇట్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1980. ఓకే, ఎస్టాబ్లిష్ అయిన 3 ఇయర్స్కే మనము 83లోనే మనం స్టార్ట్ అయింది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఏ నాయకులు తీసుకున్నా కానీ గ్రౌండ్ వర్క్ బాగా చేస్తారు. వీ హ్యావ్ సమ్ రెస్పెక్ట్ ఇన్ ది పార్టీ. సో ఆ రెస్పెక్ట్ని తీసుకొనే ఒక నలుగురు యూత్ అనేది కొలాడ్ అవుతారు అనమాట. సో దెర్ ఈజ్ నథింగ్ లైక్ ఇక్కడ ఏముంటుంది అంటే యూత్ ఆదర్శం మ్యామ్. ఓకే, సో దే గ్రౌండ్ లెవెల్లో ఉన్న పీపుల్కి వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది అనమాట. సో దట్స్ ద రీజన్. మీరు ఎంతమందిని మార్చగలుగుతారు మీ మాటలతో? ఇప్పుడు నేనైనా సరే వేరే పార్టీకి ఓటేసేదాన్ని మీ వైపే వచ్చి మీకే ఓటేసే టైప్లో మీరు అట్లా టెంప్ట్ చేస్తారా? ఏం చేస్తారు? గుడ్ క్వశ్చన్ మ్యామ్. అయితే నేనేమంటానంటే మార్చే శక్తి అంటే ప్రతి ఒక్కరికి దే హ్యావ్ దేర్ ఓన్ సెల్ఫ్ నాలెడ్జ్ మ్యామ్. సో నేనేమంటా అంటే సో పీపుల్ దే ఆర్ కమింగ్ ఇన్ టు బీజేపీకి సపోర్ట్ చేసేటోళ్ళకు ఒక చిన్న ఎజెండా అనేది ఉంటుంది. సో అది ఒక పార్టీలో కనిపించకపోతే ఆటోమేటిక్లీ ఇది టర్న్ అప్. ఇప్పుడు నేను మిమ్మల్ని రావాలని నేను రిక్వెస్ట్ చేస్తాను, మా పార్టీకి వేయాలి అని నేను చెప్తాను. బట్ ద థింగ్ ఈజ్ లాజిక్. మీకు కావాల్సిన ఇంటెన్షన్కి టచ్ అయితేనే మీరు రాగలుగుతారు. సో నేనేమంటున్నా అంటే నా ఇంటెన్షన్కి పార్టీ 100% టచ్ అయింది. దట్స్ ద రీజన్ ఐఎమ్ ఫ్రంట్ హియర్. సో యూత్ పరంగా కానీ వాళ్ళు చూపించే ఏదైతే రెస్పెక్ట్ ఉందో అది ఏదైనా ప్లాట్ఫామ్కి వాళ్ళు ముందుకు తీసుకెళ్తారని. ఇప్పుడు నేను యువ మోర్చాని. ఓకే, సో నెక్స్ట్ లెవెల్కి వాళ్ళు నన్ను అవమానిస్తారు అన్నమాట. దే వెల్కమ్ అస్. అండ్ ఎక్కడ వెళ్ళినా ఏం లేదని ఒక బేసిక్ రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ ద థింగ్ ఈజ్ ఇప్పుడు మీరు ఈ బీజేపీకి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం 2 years నుండి సబితా మేడం ఉంది, ఆమె చేయాల్సింది ఆమె చేసింది. అండ్ ద థింగ్ ఈజ్ బీజేపీ ముందుకు వచ్చి సో దే టాక్ అబౌట్ జిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ దాన్ని మాఫ్ చేస్తూ అంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైతే అనుకూలంగా భూములు రాలేవు వాటిని దగ్గర తిప్పిస్తా అంటారు. సో దిస్ ఆల్ చేస్తా అని వాళ్ళు ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలని మనం అనుకుంటాం. సో యూత్ అని ఎందుకు అంటాము అంటే సో మ్యాక్సిమం వీఆర్ 54% మ్యామ్ బీసీ పీపుల్. సో ఈ 54%లో సో ఒక హోదాని కానీ ఒక రెస్పెక్ట్ కానీ ఇచ్చే పార్టీ బీజేపీ పార్టీ. సో దట్ ఇస్ ద రీజన్ వీఆర్ విత్ ది బీజేపీ. ఎట్లా అంటే బీసీ ఈసారి బీసీ సీఎం అవుతారు అట్లా అట్రాక్ట్ అయిపోయి అందరు, లేదంటే మా ఎమ్మెల్యేనే బీసీ మ్యామ్. ఇక్కడ మా ఎమ్మెల్యేనే బీసీ. ఇక్కడ అందరూ బీసీ నినాదం ఎత్తుకున్నారు అన్ని పార్టీలు. ఆఫ్ కోర్స్ మ్యామ్, సీఎం చేస్తామంటున్నారు. ఏంది ఆఫ్ కోర్స్ మ్యామ్, ఇప్పుడు ఎలక్షన్ జిమ్మిక్ ఏం లేదు మ్యామ్ అక్కడ. సో బీసీ ఈజ్ నథింగ్ బట్ అండ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ పీపుల్. సో వాళ్ళకు చిన్నప్పటి అంటే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి చిన్న కష్టం కూడా తెలిసి ఉంటుంది. సో వాళ్ళకి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవసరం ఉండదు. అంటే బీసీ వాళ్ళు ఏం కష్టపడుతున్నారు, వాళ్ళకి ఏం కావాలి బేసిక్గా. సో వాళ్ళకి తెలిసి ఉంటుంది అనమాట. దట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్. సో దట్స్ ద రీజన్ నేనేమంటా అంటే ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది. అదిగాక వాళ్ళు ఏదైతే చెప్తుంటారో ఐ డోంట్ థింక్ దట్ వుడ్ బి ఎ ఫేక్ ప్రామిసెస్. సో మ్యాక్సిమం వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో వచ్చి పనిచేస్తారని నేను అనుకుంటున్నాను. దట్స్ ద రీజన్ ఐఎమ్ విత్ బీజేపీ. చెప్తాను. ఎగ్జాక్ట్లీ, యు ఆర్ రైట్ మ్యామ్. ఏది చెప్తుందో అది చేస్తుంది. ఏ ప్రభుత్వం వస్తుంది? సో అది ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం మ్యామ్. బికాస్ నౌ బీఆర్ఎస్ ఈజ్ ఇన్ హ్యాట్రిక్ మోడ్. ఇప్పుడు 95 దగ్గర వచ్చినోడు 100 కొట్టడానికి ఎంతో కష్టపడతాడు. ఈ సాక్రిఫైస్ హిస్ లైఫ్స్ అనమాట. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడానికి అది ఉంది. సో 2 years చూసిన పబ్లిక్ చేంజ్ అయితే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నాం. ఎందుకంటే మ్యామ్ బీఆర్ఎస్ ఫ్రాంక్లీ స్పీకింగ్ మన మిడిల్ క్లాస్ వాళ్ళకు ఇట్స్ ఒక లైక్ ఏ భారం అనమాట. సో బేసిక్ యూటిలిటీస్ కూడా మీకు ఒక లెవెల్లో రావాల్సి వస్తుంది. సో ఒకప్పుడు మనం కరెంటు బిల్లు కానీ వాటర్ బిల్ కానీ ఒక మినిమం రేంజ్లో కడుతుండే. నా నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్. అఫ్ కోర్స్ వాళ్ళు జిఎస్టీ పైన వర్క్ చేస్తా అని అంటున్నారు. మ్యామ్ వాళ్ళ మేనిఫెస్టోలో ఒకటి చేయడం వేరు. అంటే అది అధికారం వచ్చిన తర్వాత చూడగలుగుతాం. అలా అయితే బీఆర్ఎస్ మనకు 10 చెప్పింది, 10కి 10 అయినాయా?
అందులో 5 చేసింది. ఇప్పుడు మ్యామ్ ఒకటి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసిన కేటీఆర్ సార్ అంటే అని వి అప్రిషియేట్ ఇట్. వాళ్ళు చేసిన దానికి అప్రిషియేట్ చేయాలి, వాళ్ళు మన మీద భారం పడుతున్న దానికి అపోజ్ చేయాలి. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్.